ఇది యథార్థ సంఘటనల ఆధారంగా అల్లిన కల్పిత కథ. ఏ కులాన్ని మతాన్ని ఉద్దేశించి చేసినది కాదు, కల్పిత పాత్రలతో చేసినది. అరే, ఆ మాంత్రికుడు చెప్పినట్టు ఈ గుళ్ళోనే నిధి ఉంది. రండి రండి. అలాగే అన్నా. త్వరగా రండి. అలాగేనా, వస్తున్నావు అన్నా. అన్నా, ఎవరన్నా వస్తే కేటేశారా? అలాగేనా. రాయా ఇక్కడ తవ్వండి, తవ్వండి తవ్వండి తొందరగా. తవ్వరా. అన్నా అన్నా, ఏదో శబ్దం వస్తుందన్నా. శబ్దం లేదేం లేదా, మీరు తవ్వండి. అరే, నువ్వు మట్టి తీరా. సరే అన్నా. అన్నా, వినబట్లేదా నీకు? శబ్దం వస్తుందన్నా. గజ్జల శబ్దం వస్తుందన్నా. అవునరా, ఏదో గజ్జల శబ్దం వినబడుతుంది. అరే, త్వరగా కానివ్వండి రా. అలాగన్నా, మీరు తవ్వుతూ ఉండండి రా. సరే అన్నా, మీరు తవ్వుతూ ఉండండి. సరే. శబ్దం వస్తుందన్నా. అవునరా, ఏదో శబ్దం వినబడుతుంది. అవునన్నా. అరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తా. అలాగే. శివయ్య, అరే రామయ్య, ఎక్కడున్నారా? అరే రామరా, అరే ఏమైందిరా? ఎక్కడ పోయారా? అరే రామరా, అమ్మా తల్లి.
ఇదేనా చాగంటి వారి పాలెం? అవును మేడం. తెలంగాణ ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఈసారి అయితే నేను చెప్పిన పాటే వస్తుందయ్యా, ఇది మాత్రం కన్ఫర్మ్ గా చెప్తున్నాను. నేనైతే పక్కా గ్యారంటీ ఇస్తున్నాను, నేను చెప్పిన పాటే వస్తుంది. ఇక్కడ విశ్వనాథ శాస్త్రి గారు ఇల్లు ఎక్కడండి? వాడి పేరు సీను. వాడు నేను 7వ తరగతి వరకు క్లాస్మేట్స్. వాడికి నాకు పడక ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. సారీ, ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మాట్లాడకపోయినా గానీ వాడి ఇల్లు అడ్రస్ అడుగు చెప్తాం. శాస్త్రి గారి అడ్రస్ మాత్రం నన్ను అడగమాకు. ఏందిరా ఏంది నా గురించి చెప్తాను? ఆ అమ్మాయితో ఏం చెప్తాను? పోరా, అమ్మాయి అడ్రస్ అడిగింది చెప్తున్నా, నీ గురించి చెప్పలా. గొడవపడింది, కొట్టుకుంది, ఈ ఊర్లో వాళ్ళందరికి చెప్పావు. ఇప్పుడు ఈ ఊరికి కొత్తగా వచ్చిన చెప్తావరా? నీ గురించి చెప్పలేదురా, నీ గురించి చెప్పలేదని చెప్తున్నాను కదా. నీ గురించి కాదా, నీ గురించి చెప్పలేదా, నీ గురించి కాదు, నేను ఊరుకోను. నీ గురించి కాదని చెప్తున్నాడా? అడ్రస్ అడిగి గొడవ పెట్టినట్టున్నావు. ఎవరు చెప్తున్నా చెప్పుకోపోరా, ఎక్కువ మాడితే మక్కలు ఇరుగుతాయి. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి తెలియజేసింది ఏమనగా, నా పేరు లింగడు. రాత్రి మంది ఎక్కువయ్యి ఇల్లు మర్చిపోయాను. కావున నా ఇల్లు చూపించగలరని ప్రార్థిస్తున్నాను. ఇదిగో పెద్దాయనా, ఇక్కడ శాస్త్రి గారు ఇల్లు ఎక్కడండి? ఈ అమ్మాయి ఎవరు? శాస్త్రి గారి ఇల్లు మర్చిపోయిందట. నా ఇల్లు శాస్త్రి గారి ఇల్లు చూపించగలరని కోరుకుంటున్నాను. ఇదిగో పెద్దాయనా, ఈ ఊళ్ళో మనుషులంతా విచిత్రంగా ఉన్నారు. ఇక్కడ విశ్వనాథ శాస్త్రి గారి ఇల్లు ఎక్కడండి? నువ్వు ఈ ఊరు కొత్త అనుకుంటా అమ్మాయి. భలే చెప్పారండి, మీరు చాలా తెలివిగల వారిలా ఉన్నారు. నువ్వు నా తెలివిని గుర్తించావు కాబట్టి నేను నీకు అడ్రస్ చెప్తా. చెప్పండి. నేరుగా ఇలా వెళ్ళి. వెళ్ళానండి. వెళ్ళలేదు, వెళ్ళమని చెప్తున్నా. ఓకే. అక్కడ ఒక మలుపు వస్తుంది. మలుపు అంటే? మలుపు అంటే ఐ మీన్ టర్నింగ్ అనమాట. ఓకే. అలా వెళ్ళి మలుపు తిరగాలి. తిరిగానులేండి. తిరగలేదు, తిరగమని చెప్తున్నా. ఓకే అండి. అలా వెళ్తూ ఉంటే ప్రతి ఇంటికి ఓ గేట్ ఉంటుంది. అలా 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 చూసుకుంటూ వెళ్తే. నేను అడిగింది ఇల్లు కదండి, మీరు గేట్ చూడమంటున్నారేంటి? అమ్మాయి, నా దగ్గర తెలివితేటలు ప్రదర్శించుకో, తెలియగలవని చెప్తున్నాను, విను. ఓకే అండి. ఏ గేట్ మీద అయితే అనుమతి లేనిదే లోపలికి ప్రవేశం లేదని రాసి ఉంటుందో ఆ ఇల్లే శాస్త్రి బామ్మ ఇల్లు. శాస్త్రి బామ్మ? అవునమ్మా, ఆయన మా ఊరికి పెట్టిన పెద్ద తలకాయ నొప్పులే, అందుకే అట్టా పిలుచుకుంటాం అందరం. వెళ్తున్నావుగా, ముందు ముందు నీకే తెలిసిందిలే పో. అమ్మయ్యా, ఈరోజు ఒకరికి సాయం చేశాం. ఇదిగో అమ్మాయి, ఆ కళ్ళు చోడితి బరిగొడ్లు బెదురుతున్నాయి మావి. నీకే చెప్పేది అర్థం కావట్లేదా? అనుమతి లేనిదే లోపలికి రాకూడదు. ఇదే శాస్త్రి గారి ఇల్లు అనుకుంటా. ఏమండి? కదం సపురుషః పార్దకం ఘాతయతి హంతికం. ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరూ లేకపోవడానికి ఇదేమైనా శ్మశానమా? పవిత్ర బ్రాహ్మణుడైన విశ్వనాథ శాస్త్రి గారుండే ఇల్లిది. మీకేమైనా కావాలంటే గేటు బయటే ఉండి అడగండి. నేను పురావస్తు శాఖ నుండి వచ్చానండి. మా ఇంట్లో పురాతన వస్తువులు గాని పురాతన మనుషులు గాని ఎవరూ లేరు. ఎవరింటికి వచ్చి ఏం అడుగుతున్నావు? మీరున్నారుగా. ఏమిటి? ఐ మీన్, ఈ ఊర్లో దేవాలయాల గురించి మీకు బాగా తెలుసని విన్నాను. తెలిస్తే అది అదే ఏంటి? ఏమండి, మీరుండండి. ఏంటమ్మా, ఏం కావాలి? ఈ ఊరి గుళ్ళో విగ్రహాల గురించి, ఆలయ రహస్యాల గురించి రీసెర్చ్ చేయాలండి.
ఒక వారం మీ ఇంట్లో ఉంటే మంచిదని. ఎవరిని పడితే వాళ్ళని ఉండవటానికి ఇదేమన్నా ధర్మశాస్త్రం అనుకుంటున్నావా? అలా అనకండి. ఒంటరి ఆడపిల్లని, మీతో ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుందని, నా రీసెర్చ్ కి కూడా ఉపయోగపడుతుందని. పోనీలేండి, ఒంటరి ఆడపిల్ల అంటుంది కదా. ఏ కులమో ఏమో, మన ఇంట్లోకి ఎలా రాణిస్తాం? కులం మీరు కూర్చునే కుర్చీ ఏ కులం వాడు చేశాడో తెలుసా? ఈ ఇల్లు ఏ కులం వాడు కట్టాడో చెప్పగలరా? కులం అని ఏం సాధించారు? కడుపును పుట్టిన వాళ్ళు కడలి దాటి రారు. బంధువులు బాగున్నావా అని కూడా అడగరు. చివరికి ఊళ్ళో వాళ్ళు కూడా పలకరించడానికి భయపడుతున్నారు. ఇలా అయితే రేపు మనం చస్తే మోయటానికి నలుగురు కూడా రారు. నువ్వు రామ్మా, ఇల్లు చూపిస్తాను. మీరు మీ చేదస్తోను. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక ఆ అమ్మాయి వస్త్రధారణ నాకు నచ్చలేదు. మన ఇంట్లో ఉన్నంతసేపు కాస్త సాంప్రదాయబద్ధంగా ఉండమని చెప్పు. సర్లేండి, ఎండగా ఉంది, లోపలికి వెళ్ళి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పటి నుంచి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి.